పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండలం కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తాగునీటి కుళాయిల ద్వారా నీరు రాకపోవడం గమనించి ఎప్పుడూ తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తాగునీటి కుళాయిల ద్వారా నీరు రాకపోవడం గమనించి ఎప్పుడు తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. అంతేకాక నల్లాల ద్వారా ఏర్పడ్డ లీకేజీలను వెంటనే అరికట్టాలని చెప్పారు. పాఠశాల టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ప్రతిరోజు 3 సార్లు టాయిలెట్లు శుభ్రం చేయించాలన్నారు. టాయిలెట్లలో చీకటి ఉందని, అందువల్ల వెంటనే బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాయిలెట్లతో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను బోధించాలని, పాఠశాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగతంగా వారు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో కూడా విద్యార్థులతో మాట్లాడి టాయిలెట్లు ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా నీటిని వాడాలని, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రెడ్కో ద్వారా పైలట్ పద్ధతిన అనుముల గ్రామానికి మంజూరైన రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాట్లపై అడిగారు. రూప్ టాప్ సోలార్ సిస్టమ్ మంజూరైన గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూట్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు గురించి అడిగారు. ఫోటోలు తీసుకున్నారా? మీ ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసా అని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వెంట హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్, రెడ్కో జిల్లా మేనేజర్ సంతోష్, మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రఘు, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు ఉన్నారు.